ట్రేడ్స్. సో మన 17th నుంచి నేను ఇచ్చిన లెవెల్స్ మీద ట్రేడ్స్ ఎలా వస్తాయనేది వీడియోస్ పెడుతున్నాము. 17th వీడియో వచ్చింది, 18th 19th హాలిడే, 20th వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా 21st అంటే అది స్మాల్ ట్రేడింగ్, ఆ రోజు పెద్ద ట్రేడింగ్ నేను చేయను. సో కాబట్టి 21st రోజు ట్రేడింగ్ చేయలేను, ఎందుకంటే అది జరిగే స్మాల్ ట్రేడింగ్లో మనకు అనవసరం అనేసి వదిలేసాము. దట్టు దీపావళి ఫెస్టివల్ కాబట్టి వదిలేసాము. నెక్స్ట్ 23rd. సో 23rd ఈరోజు మంచిగా వర్కౌట్ అయింది స్మాల్ లెవెల్స్ మీద. సో బాగా ట్రేడ్స్ వచ్చినాయి. చూడండి, మనం ఇచ్చిన లెవెల్స్ ఇవి. సో ఈ లెవెల్స్తో చెప్పాను కదా, ఇది మార్కెట్ అయిపోయిన తర్వాత నేను డ్రా చేసే లెవెల్స్ కాదు. పదే ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్ అయిపోయిన తర్వాత ఎవరైనా చెప్తారు, ఎవరైనా డ్రా చేస్తారు సార్ లైన్స్ అనట. మార్కెట్ అయిపోయిన తర్వాత కాదు, మార్కెట్ ఓపెన్ అయిన 9:15, 9:20, 5-10 మినిట్స్లోనే ఈ లెవెల్స్, ఫ్యూచర్ లెవెల్స్ని మీకు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవి డ్రా చేసుకుని వాటి మీద ట్రేడ్స్ చూడండి. వీలైనంత తొందరగానే మీకు లెవెల్స్, ఎందుకంటే నేను కూడా 9:15, 9:20 వరకు వెయిట్ చేస్తాను. 9:20 తర్వాత ఏ లెవెల్స్ డ్రా చేసుకుని నేను ట్రేడ్ చేస్తాను. సో ఈరోజు ఈ మన ఈ లెవెల్స్ ఎలా అనేది చూద్దాం. సో ఈ లెవెల్స్ చూస్తే చూడండి, ఫస్ట్ 9:15 ఓపెన్ అయిన క్యాండిల్. సో 9:15 అయిపోయిన తర్వాత 9:18. సో మళ్ళీ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళంటే ఇది 3 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీ మెయిన్ చార్ట్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి మనం కంపల్సరీగా. సో ఫస్ట్ 2 క్యాండిల్స్ వదిలేసిన తర్వాత ఇక్కడికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్ క్యాండిల్ చూడండి, ఈ లెవెల్ని బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేయకుండా క్లోజ్ చేసింది. అంటే ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇమీడియట్ వెంటనే కాదండి, నెక్స్ట్ ఒక క్యాండిల్ అయినా, ఒక 3 మినిట్ క్యాండిల్ అయినా క్లోజ్ చేయండి. సో ఇప్పుడు 3 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి ఇక్కడ మనము కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. కాల్ సైడ్ ఒక ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ మెయిన్ చార్ట్లో ఒక 40 పాయింట్స్, మెయిన్ చార్ట్లో ఒక 40 పాయింట్స్, ఆప్షన్ చార్ట్లో 20 పాయింట్స్. 40 పాయింట్స్ రాసారంటే మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్, మన ఆప్షన్ చార్ట్లో అంటే 20 పాయింట్స్, 20 రూపీస్. సో 20 రూపీస్ కంటే ఎక్కువ స్టాప్ లాస్లు పెట్టి మన 40, 50 స్టాప్ లాస్లు పెట్టి చేస్తే ఇంక దాన్ని రిస్క్ రివార్డ్ అన్న ప్లాన్లో ఎప్పటికీ మన ప్రాఫిట్గా ఉంటుంది. సో చూస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో ఎప్పుడైతే మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత 1-2 క్యాండిల్స్ మనకి ఫేవర్గా పడితే స్టాప్ లాస్ని కాస్ట్ పెట్టుకోండి. ఒక 2 క్యాండిల్స్ అని చూడండి, ఒక క్యాండిలే కాకుండా. సో కాస్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ వేసింది, నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసేసింది, సెకండ్ లెవెల్ని బ్రేక్ చేసేసింది, ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. అది బ్రేక్ చేసింది అంటే మీకు సింటమ్ ఎవరంటే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్తుంది. ఈ లెవెల్ దగ్గర ఏమైనా చేసింది, మనకి బ్రేక్ చేయలేదు, మనకి బ్రేక్ చేయకుండా క్లోజ్ చేసింది. జస్ట్ ఇక్కడ క్లోజ్ చేసింది అంటే మనకి అక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ బ్రేక్ చేయలేదు అంటే నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ కూడా ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్కి క్లోజ్, డౌన్కి రెడ్గా కనపడి ఉంటుంది ఇక్కడ. అంటే మనకి ఇక్కడ ఒక సైకాలజీ ఏం తయారవుతుందంటే, ఇదేనేమో ఇంకా మళ్ళీ అదిగా ఈ లెవెల్ నుంచే రిజెక్షన్ వస్తుంది, ఇంకా ఏమవుతుంది సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోతుందేమో అనుకొని సెల్లర్స్ కూడా ఎంటర్ అవుతారు జనరల్గా. కొంతమంది ఫేక్ చేసినారు కాబట్టి ఇంకొక 3 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక చూస్తే ఆ 3 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసేసింది. ఈ లెవెల్ని బ్రేక్ చేసేసింది, నెక్స్ట్ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసేసింది డైరెక్ట్గా. నెక్స్ట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే మీరు వెయిట్ చేయాల్సింది నెక్స్ట్ లెవెల్ వరకు. నెక్స్ట్ లెవెల్కి బ్రేక్ చేయకుండా పొద్దుకి క్లోజ్ చేసింది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వేసేసింది. కాబట్టి మనం ఏంటి ఇప్పుడు మనము స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ వరకు తీసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు ఇక్కడ వరకు. లేదు కొంతమంది ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది కదా, ఇక్కడే నేను క్లోజ్ చేసేసినాను సార్, ఇష్టం. ఎంత వచ్చింది 180 పాయింట్స్. 180 పాయింట్స్ అంటే ఆప్షన్ చార్ట్లో 90 పాయింట్స్. లేదు కొంత పేషెన్స్గా వెయిట్ చేసే వాళ్ళకి ఇక్కడ వరకు రూల్స్ ప్రకారం, ఎందుకంటే ఇది బ్రేక్ చేసిందంటే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేద్దాము, స్టాప్ లాస్ని పెట్టుకుంటూ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ అంటే 240 పాయింట్స్ వచ్చింది.
మెయిన్ 240 పాయింట్స్ మెయిన్ చార్ట్లో అంటే ఆప్షన్ చార్ట్లో దాదాపు 120 పాయింట్స్ 120 పాయింట్స్ ఉంటుంది. మంచి ట్రేడ్. దీంతో క్లోజ్ చేసుకొని కూడా మనం మార్కెట్ని దూరంగా ఉండొచ్చు. లేదు వెయిట్ చేద్దాం ఇంకా ఏమన్నా వస్తాయా, ఆల్రెడీ మంచి ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాఫిట్తో మనకేమన్నా ఈ ప్రాఫిట్లో కొంత మనీ రిస్క్ చేసి ఇంకేమైనా ట్రేడ్స్ వస్తాయా అనేది చూద్దాం. సో ట్రేడ్స్ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రతి ట్రేడ్ తీసుకోవడం కాదండి, మొత్తం టోటల్గా 3 ట్రేడ్స్ పర్ డే. 3 ట్రేడ్స్లో 3 ట్రేడ్స్ ఫెయిల్ అయితే మార్కెట్ క్లోజ్ చేసేయండి. ఫస్ట్ 2 ట్రేడ్స్ సక్సెస్ అయ్యి మూడవ ట్రేడ్ కనుక ఫస్ట్ 2 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యి మూడవ ట్రేడ్ కనుక సక్సెస్ అయినా మార్కెట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం ఆ రోజు మంది కాదు. అదే ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయింది, సెకండ్ ట్రేడ్ సక్సెస్ అయింది, ఒకవేళ థర్డ్ ఫెయిల్ అయిందంటే 4th ట్రేడ్ కూడా వెళ్ళచ్చు. సో చూద్దాం ఇప్పుడు ఇది. సో ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వేసేసింది. ఒక క్యాండిల్కి రిజెక్షన్ రాకూడదు అని చెప్పినాను. మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్ళి ఏమైనా అది కదా దట్టు ఇది చాలా బిగ్ క్యాండిల్ అంటే మనం ఇక్కడ తీసుకున్న స్టాప్ లాస్ చాలా పెద్దగా అవుతుంది ఫుడ్ సైడ్. కానీ వెయిట్ చేస్తే తెలిసిపోయింది ఈ లెవెల్ని బ్రేక్ చేయట్లేదు, సపోర్ట్ తీసుకుంటుందో. సో ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది, రెడ్ క్యాండిల్. సో ఇక్కడ ఒక ట్రేడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పాయింట్స్ స్టాప్ లాస్ మెయిన్ చార్ట్లో, ఆప్షన్ చార్ట్లో ఒక 20 పాయింట్స్. సో ఇక్కడ చూస్తే ఈ లెవెల్లో ఇక్కడ వరకు రావాలి, రాలేదు, ముందుగానే క్లోజ్ అయింది. అంటే 90 పాయింట్స్ అంటే దాంట్లో ఒక మెయిన్ చార్ట్లో 90 అంటే ఆ 90 పాయింట్స్ అంటే ఆప్షన్ చార్ట్లో మనకి ఒక 40 పాయింట్స్ అట్లా వచ్చి ఉంటుంది. సరే మీ ఇష్టం, 40నా 20నా లేదా కాస్ట్ అయినా ఫెయిల్ అయితే కాలేదు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ వేసేసింది కదా సార్, మనం సెల్ సైడ్ వెళ్ళిపోదామని అనుకుంటాం. నేను ఆల్రెడీ చెప్పాను ఇది బ్రేక్ చేసింది అంటే ఇక్కడ వరకు వెళ్ళాల్సిందే కంపల్సరీ. అక్కడ వరకు వెయిట్ చేయండి, అప్పటికీ కాలేదంటే అప్పుడు ఆలోచిద్దాం. సో ఇక్కడ వరకు అంటే మళ్ళీ వచ్చింది, మళ్ళీ రిజెక్షన్ వచ్చి ఇక్కడ వరకు పోవాలి అంటే ఇక్కడ చూస్తే కొంచెం వెయిట్ చేస్తే ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది, నెక్స్ట్ మళ్ళీ రెడ్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్, మళ్ళీ రెడ్లు, ఇట్లా కొద్దిగా ఈడ సపోర్ట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేసిందో గ్రీన్ క్యాండిల్ వేసి పైకి క్లోజ్ చేసింది. సో ఒక ట్రైల్ ఇక్కడ వేయచ్చు, ఎందుకంటే మనకి అక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఫిలప్ చేయాలి. ఈ గ్యాప్ని ఫిలప్ చేయడానికి అక్కడ వరకు వెళ్తుందేమో, అందుకోసం ఒక ట్రైల్ వేద్దామోనని ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఒక ట్రేడ్. సో స్టాప్ లాస్ కూడా పెద్ద ఏం లేదు, 40 పాయింట్స్. సో అంటే మెయిన్ చార్ట్లో ఒక 20 పాయింట్స్. కాకపోతే ఇక్కడ మనకి ఏమిటంటే ఇక్కడ వరకే ఒక టార్గెట్, ఇక్కడ వరకు టార్గెట్. సో ఆప్షన్ చార్ట్లో అయితే సరే మెయిన్ చార్ట్లో అయితే టార్గెట్కి రీచ్ అయింది, కానీ మధ్యలో పై అప్ డౌన్ చాలా వేసింది కాబట్టి మీకు ఆప్షన్ చార్ట్లో పెద్దగా పాయింట్స్ కనపడవు. ఓ 30 పాయింట్స్ 40 పాయింట్స్ 30 పాయింట్స్ 20 పాయింట్స్ మనకి ఎందుకు నో ప్రాఫిట్ నో లాస్ డిసైడ్ ట్రేడ్, సక్సెస్ ట్రేడ్ కాదు. నెక్స్ట్ మనం అనుకున్నట్లే ఇది వరకు వెళ్ళింది, ఇదికి వెళ్ళిన తర్వాత ఇది బ్రేక్ చేసింది, మళ్ళీ మంచి రెడ్ క్యాండిల్ వేసేసింది. సో రెడ్ క్యాండిల్ వేసిన వెంటనే ఇక్కడ మనం ఎంటర్ కావచ్చు, లేదు ఇక్కడ ఎంటర్ అయ్యి ఇదంతా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు ఒక ఫస్ట్ క్యాండిల్ వేస్తారు వెయిట్ చేద్దాం మళ్ళీ రీటెస్ట్ అంటే రీటెస్ట్ ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ పోయి చేసింది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు, ఒక ట్రై చేయవచ్చు, మంచి ట్రేడ్ ఉంటుంది. ఇక్కడ కూడా ట్రై చేసి ఉండొచ్చు. సో అది మీ యొక్క సక్సెస్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ మనం 2-3 ట్రేడ్లు ప్రాఫిట్లో, ఒక ట్రేడ్ మంచి ప్రాఫిట్లో ఉన్నామంటే ఇట్లా చిన్న ట్రైల్స్ వేస్తాం. ఒకవేళ ఆల్రెడీ మనము ఇక్కడ లాస్లు అయిపోయినాం అనుకోండి, ఇట్లాంటి చిన్నవి వదిలేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడికే క్లోజ్ ఒకటి, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ వేసేసింది, రెడ్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, అండ్ దట్టు గ్రీన్ క్యాండిల్ వేసేసింది. సో దట్టు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేయలేదు, ఇక్కడికి వచ్చే కొద్ది మళ్ళీ రిజెక్షన్ వచ్చేసింది. కాబట్టి ఈ క్యాండిల్ ఇది గ్యారంటీగా మనము సైకలాజికల్గా మాట్లాడుకుంటే రియల్ టైం మార్కెట్లో ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటాం. 95 పాయింట్స్ అంటే ఒక 35-40 పాయింట్స్ 40-45 పాయింట్స్ క్లోజ్ చేసేసుకుంటాం. దాన్ని ఇంకా మనం ఆలోచించేది ఏం లేదు. ఇదంతా కూడా అంటే నెక్స్ట్ ట్రేడ్లో చూసుకోవడమే. అంటే ఇప్పుడు మళ్ళీ ఇదంతా వచ్చి ఈ గందరగోళం అంతా చూసుకొని వెయిట్ చేయడం అంటే అయ్యే పని కాదు.
పేషెన్స్తో ఉంటే ఇంకా మంచిది, వెళ్ళని గుడ్, ఇంకా చాలా ఇస్తుంది మార్కెట్ ఇదంతా. సో అట్లా ఉండింటే కాస్ట్ పెట్టేసుకొని నాకు 40 పాయింట్స్ ఏం సరిపోవు సార్, నాకు కనీసం 60, 70, 80 పాయింట్స్ కావాలనుకుంటే వెయిట్ చేయడమే, వెయిట్ చేసి ఇదంతా చేసుకోవడం. లేదు ఇంకో ట్రేడ్ చూద్దామంటే మళ్ళీ అప్కి వెళ్ళి మన లైన్ టచ్ చేసి రిజెక్షన్ వచ్చింది. సో మంచిగా రిజెక్షన్ ఉంది, దట్ డౌన్ సైడే ఉంది ట్రెండ్. కాబట్టి మనం క్లియర్ కట్గా ఎటువంటి ఫియర్ లేకుండా, భయం లేకుండా మనం ఈ ట్రేడ్ని తీసుకోవచ్చు. స్టాప్ లాస్ క్లియర్గా ఒక 40 పాయింట్స్. సో ఇక్కడ కూడా ఈ వరకు వచ్చి క్లోజ్ చేసేసింది, బ్రేక్ చేయలేదు, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వేసింది. అంటే ఇక్కడ వరకు ఈ గ్రీన్ క్యాండిల్ వరకు మనం సైకాలజీ చూస్తే ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసేస్తాం సార్, ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందేమో మనం క్లోజ్ చేసి ట్రేడ్ని క్లోజ్ చేసేస్తాం కొంతమంది. లేదు కొంతమంది ఇంకో క్యాండిల్ వెయిట్ చేద్దామంటే తెలిసిపోయింది, క్యాండిల్ చేసి ఈ వరకు క్లోజ్ చేస్తాం. లేదు మనకి ఎందుకు సార్ మనకి టెన్షన్గా ఉంది, నాకు ఫియర్ వచ్చింది, 138 పాయింట్స్ 140 పాయింట్స్ అంటే దగ్గర 70 పాయింట్స్ వస్తుంది మనకి. ఇక్కడ 1:3 60 170 అంటే 1:3 వర్కౌట్ అయింది, మంచి ట్రేడ్ క్లోజ్ చేసుకొని కావాలంటే ఇంకొక ట్రేడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏమైంది, వెయిట్ చేస్తే గ్రీన్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్కి అప్ సైడ్కి వెళ్ళిపోకూడదు, పుల్ బ్యాక్ వస్తుందా చూద్దాం. పుల్ బ్యాక్ ఏం రాలేదు, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ బట్ బ్రేక్ చేయలేదు, ఆ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసేసింది. కాబట్టి మన లెవెల్స్ చూసుకోండి, మన లెవెల్స్ని బ్రేక్ చేసిందా అది క్లోజ్ చేసిందా అని చూసుకోండి. సో బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక ట్రైల్ వేయచ్చు 20 పాయింట్స్. సో మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్, ఆప్షన్ చార్ట్లో 20 పాయింట్స్. సో ఇప్పుడు క్లోజ్. నెక్స్ట్ ట్రేడ్ చూస్తే బ్రేక్ చేసేసింది ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, ఈ లెవెల్ని బ్రేక్ చేసేసిందంటే ఏడు వరకు వెళ్ళచ్చు, ఇక్కడ వరకు వెళ్ళచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పటికే మంచి ప్రాఫిట్ 174 అంటే దాదాపు 180 పాయింట్స్ వచ్చాయంటే మెయిన్ ఆప్షన్ చార్ట్ 80, 90, 85, 90 పాయింట్స్ వస్తుంది, 85, 90 రూపీస్ వచ్చినట్లే. సో కాబట్టి మంచిగా క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమీడియట్లీ గ్రీన్ క్యాండిల్ వేసింది, దట్ ఒక మంచి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసింది. ఇన్ని ప్రాఫిట్లో ఉన్నప్పుడు మనం ఇది కూడా మనం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇన్ని ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి, ఒకవేళ లేదు ప్రాఫిట్లో లేము మనము లాస్లో ఉన్నాము అని అంటే ఇవన్నీ ఇంకా మనం ఏం ట్రై చేయము. సో ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి నేను కూడా తీసుకున్నాను. సో ఈ ప్రాఫిట్లో ఉన్నాను కాబట్టి నేను ఎండింగ్ వరకు ట్రై చేస్తాను. ఎందుకో నాకు ఇక్కడి నుంచి నాకు మార్కెట్ ఆఫ్టర్నూన్ 1 o'clock 1:30 కొంచెం ట్రెండీ మార్కెట్ డౌన్ సైడ్ కనపడింది. సరే ఇది ఒక ట్రై చేద్దాం, పోతే ఒక 20 పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ట్రై తీసుకోవచ్చు. కాల్స్ 40 పాయింట్స్ మెయిన్ చార్ట్లో, ఆప్షన్ చార్ట్లో 20 పాయింట్స్. సో ఇక్కడ వరకు రిజెక్షన్ వచ్చేసింది. సో 158, 160 పాయింట్స్ అంటే దగ్గర మనకి మెయిన్ చార్ట్లోకి వచ్చేవాడికి 160 పాయింట్స్ అంటే ఒక 75, 80 పాయింట్స్ ఈజీగా వస్తుంది మెయిన్ ఆప్షన్ చార్ట్లో. నెక్స్ట్ మళ్ళీ రిజెక్షన్, వీడికి వచ్చి క్లియర్గా మన లెవెల్ చూడండి, మన లెవెల్ని బ్రేక్ చేయకుండా గ్రీన్ క్యాండిల్స్ కిందకే క్లోజ్ చేసింది. తర్వాత రెడ్ క్యాండిల్ కూడా అటు ఇటు క్లోజ్ చేసింది, కాబట్టి వెయిట్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ క్లియర్గా మన లెవెల్ కిందకే క్లోజ్ చేసింది, కాబట్టి క్లియర్ కట్ ఎంట్రీ. టైం 2:54, 3 o'clock టైం. సో ఈ టైంలో మనము ఎంట్రీస్ తీసుకోవాలంటే ముందు ఆ రోజు స్టార్టింగ్ నుంచి మనం ఏం ఎంట్రీస్ తీసుకున్నాం, అవి సక్సెస్ఫుల్గా ఫెయిల్యూరా అనే దాన్ని బట్టి మీద కూడా ట్రేడింగ్ డిపెండ్ అయి ఉంటుంది. అవి సక్సెస్ఫుల్ మంచి ట్రేడ్ ఉన్నాయి